హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మనం వేసుకున్న 2 మ్యాచ్లు మనమే గెలిచాం. ఆనందం మామూలుగా లేదు. ఒకే రోజు 2 విజయాలంటే అది నేను మాటల్లో చెప్పబోతున్నాను. మన మిత్రుడు బాలశంకర్ వస్తున్నాడుగా, ఇస్తా కావాల్సిన టన్నుల కొద్ది నుంచి తీస్తా. శంకర్ దగ్గర నుంచి కంటెంట్ని ఈరోజు తీస్తాను, చూద్దారు. ఎస్ఎస్టీవీకి మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ ఇక్కడ అన్నీ విశ్లేషించబడను. ఈరోజు బాలశంకర్ బాగా విశ్లేషిద్దాం మనం. ఇన్ని రోజులు నీకు గెలుపు, నీ ఓటమి నీ బాట అంటే వాటమి అని అంటాడు కదా. ఈరోజు వాడికి జరిగింది ఏందో చూద్దాము. ఓకే, ఏడు అలా బాలశంకర్ రండి సార్, రండి సార్. మీరే చెప్తున్నారు కదా, ఎందుకు దూరంగా ఉన్నాను చెప్పరా మీరు? చెప్పండి సార్, ఎందుకు దూరంగా ఉన్నారు? ఎవరు? నేను దూరంగా లేను సార్, నేను అటు నుంచి ఇటు వచ్చా. కాకపోతే మీరు గెలిచిన ఆనందంలో మీ కళ్ళకి పొరలుగా మీ ఎదురొచ్చిన మనిషిని కనపట్టలా. ఓహో, అలా ఇలా వచ్చారా మీరు? విజయాలు వచ్చి చూస్తారా? ఆ విజయాలకి మనవాడు ఏదో వచ్చేసింది అనమాట. అట్లాగా నేను ఎదురే వచ్చాను కదండి, మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, ఒకటి చెబుతున్నానండి, ఇన్ని రోజుల్లో మనకి ఒకే రోజు ఒక గెలుపు, 2 గెలుపులు ఎప్పుడు రాలేదు. అదే మన విజయాల శాతం మనం తక్కువే. మనం అంటే ఓరే జట్టు గురించి చెబుతున్నా. శంకర్ నేను ఎంచుకున్న జట్టు గెలుస్తుంది విపరీతమైన ఇదిలో బాగా ఎక్సైట్ అయిపోయి బాగా ఇచ్చేశాడు. కానీ అతని ప్రెడిక్షన్ కూడా తప్పుతుందని నిరూపించాం. ఓకే, చెప్పండి బాలశంకర్, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు మిస్టర్ శ్రీనివాస్. పేరు కూడా మర్చిపోయారు సార్, చివరికి పేరు కూడా మర్చిపోయారండి. ఓకే, అంటే గెలుపు ఏదో నాకు వచ్చి నా కళ్ళు పొరలు గమ్మని అని అంటున్నాడు. వారికి గెలుపులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు 11 మ్యాచ్లు జరిగితే హైయెస్ట్ వాళ్ళే గెలుపులో ఉండాలి. అది అందుకని వాస్తవ అధ్యక్ష. ఓకే, ఎక్కువ మ్యాచ్లు మేమే గెలిచామండి, గెలవబోతున్నామండి. నిన్న కూడా మేమే గెలిచాం. విషయం వీడికి అర్థం కావట్లా. నిన్న కూడా గెలుపుని ఇచ్చాం. నిన్న 2 జట్లు జరిగినాయి. అయినప్పటికీ ఫస్ట్ మైన జట్టు ఉంది. జట్టును కూడా మర్చిపోయారు. ఏమి ప్రెడిక్షన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. జట్టును కూడా మర్చిపోయారండి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వైజాగ్ లో జరిగింది మ్యాచ్. గుర్తొచ్చిందా? మీరేమన్నారు? మాది సన్ రైజర్స్, టాస్ గెలిచారు వీరు. మా సన్ రైజర్స్ అన్నారు. తీసుకోండి సార్, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే సన్ రైజర్స్ ఒకసారి ఇచ్చిన స్ట్రోక్తో మనకి తలలు గిరిలో తిరిగిపోయి మనం భూమి మీదకి వచ్చాం. అట్టా ఉండడం వల్ల అట్టా నేల మీదకి వచ్చాం. ఇక నుంచి మనం నేల మీద నిలబడే మాట్లాడతాం. ఓకే మిత్రమా, వైజాగ్లో జరిగింది ఫస్ట్ మ్యాచ్, అవునా? నిన్న ఇంకొక విషయం కూడా చెప్పాలి. వాస్తవానికి ఏంటంటే నిన్న 2 మ్యాచ్ నేను చూడలేదు. దానికి కారణంగా నేను ఓడిపోయానని నేను అనుకుంటున్నాను. అనుకోవట్లా. నేను ఎప్పుడైతే మ్యాచ్ చూడలేదు ఆ రోజు ఓడిపోతున్నాను. ఓకే, ఈ విషయంలో నేను శంకర్కి ఇంకోటి క్లారిటీ కూడా ఇస్తున్నాను. నువ్వు మా ఇంటికి వచ్చి క్రికెట్ చూసావంటే కాసేపు చూసినా చాలరా, నేను అంచుకున్న జట్టు గెలుస్తుందని అంటున్నాడు. నేను వెళ్ళను. నేను మా ఇంట్లో కూర్చొని, నేను మా ఇంట్లో టీవీలోనే నేను చూస్తాను. నేను రాను మిత్రమా. మ్యాచ్ జరిగే లాస్ట్ అండి, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక 5 ఓవర్లు 6 ఓవర్లు అయిపోగానే కరెక్ట్ వీళ్ళింటికి మా ఇంటికి ఒక 300 మీటర్ల దూరం ఉంటుంది అంతే. 1 మందికి నడుచుకుంటూ వచ్చేస్తాడు అనమాట. వీడు అడుగు పెట్టడం ఆలస్యం అండి, గెలుపు మనకు ఖాయం అయిపోయింది. ఈ మధ్య వీడు రావటం లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మొన్న 7 పరుగులు 3 వికెట్లు పడ్డాయి. తర్వాత 100కి 6 వికెట్లు పడతాయి. అది మా జట్టు మనం గెలుస్తున్నాం అనుకున్నాం. వచ్చి లెగ్గు పెట్టానండి, అది ఏందో మరి 100 పరుగులు కొట్టే అవతలేశారు. నాకెందుకు ఈ బాధ? సరే బాబు, నువ్వు నేను జరిగిన దాంట్లో తప్పేవరది. వాళ్ళు ఎన్ని కొట్టారు, మనం ఎన్ని కొట్టాము, నువ్వెన్ని కొట్టావు? నేను కొట్టలేదు మిత్రమా, మనం నీ జట్టు కొట్టింది, నేను ఎంచుకున్న జట్టు కొట్టింది. ఓకే, టాస్ గెలిచి ఢిల్లీకి ఫీల్డింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీది అన్నావుగా, కాటేరమ్మ కొడుకులు కొడతా బిగిన్ చేస్తే ఉప్పుల్లో కొడితే తుప్పుల్లో పడతాయి అన్నారు కదా. ఓకే, అలాగే బిగిన్ చేశారు. యశస్వి జైస్వాల్ 1 కొట్టాడు. 1 యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ 1కి అవుట్ అయ్యాడు. ఎందుకలాగా? అక్కడ ఎవరు? మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టార్ ఉన్నాడయ్యా, బౌలర్. 5 వికెట్లు తీశాడు నిన్న టాప్ ఆర్డర్ అట్టా పడుకోబెట్టాడయ్యా. లెగిస్తే బుసలు కొడతారని అర్థమయ్యి అట్టా నిలబెట్టాడు, అట్టా పడుకోబెట్టాడు. సారగిచ్చి అందరిని పడుకోబెట్టాడు. అభిషేక్ శర్మని అవుట్ చేశాడు, ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు, మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేశాడు, ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. టాప్ ఆర్డర్ అట్టా పడుకోబెట్టాడు. అంటే నాయుడు ఇప్పుడు బౌల్డ్ అయ్యారా లేకుంటే క్యాచీలు పట్టారా? క్యాచీలే. అంటే మీ వాళ్ళు బౌల్డ్ ఎవరయ్యా? ఎందుకంటే
కొట్టడమే పని కదా చూసారా? అదే నాకు డౌట్ వచ్చింది. అంటే బౌల్డ్ అయ్యారా, క్యాచీలు పట్టారా అంటే డెఫినెట్ క్యాచీలు మాత్రం పట్టుకోవాలి. అది కూడా కళ్ళు చెదిరే క్యాచీలు పడితే కదా చక్రం. వాస్తవం. నిన్న అసలు ఢిల్లీ వాళ్ళు చూసారా, నోరు చూసారా అట్ట అయిపోతుంది. నిన్న ఢిల్లీ వాళ్ళు పట్టారు సూపర్ క్యాచ్లు, మామూలు క్యాచ్లు కాదు. అసలు అన్ని రకాలుగా వాళ్ళని ఒక చక్ర పందంలో అంటే పద్మవ్యూహం పన్నారు. హైదరాబాద్ జట్టుకి ఢిల్లీ వాళ్ళు పద్మవ్యూహం పన్నారు. అట్టా మడిచారు అందరిని. అంటే బిగించారు. అభిమన్యులు పద్మవ్యూహంలో వెళ్తే బయటికి రాలేడు కదా, అలాగే మీ అభిమానులు అందరినీ పద్మవ్యూహంలోకి పెట్టారు. పెట్టి ఒక్క బౌలర్ని వదిలాడు. పెద్ద బౌలర్, ఒక్క బౌలర్ అయ్యా 5 వికెట్లు తీశాడు. పడుకుంది జట్టు. కానీ వాస్తవం 164 కొట్టారు. అట్టా బంధించినా కూడా మీ కాన్ఫిడెన్స్ ఏదైందో మరి 164 కొట్టారు. అదే మరి అదే 164 కొట్టారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే కుంభేయడం పని అంతే. 164 కొట్టారు. కానీ నేను చెప్పానుగా హైదరాబాద్ బౌలింగ్ లో చాలా వీక్. ఆ విషయం నేను కూడా చాలా వీక్. దాని నుంచి ఎప్పుడు వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారో అప్పుడు మళ్ళీ గెలుపు. వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ఎట్టుందంటే మేము బ్యాటింగ్ చేస్తాం, బ్యాటింగ్ తోనే ఎదురు జట్లు భయపెడతాము, బీభత్సం కొడదాము, ఒక 300 స్కోర్ అని కొట్టేద్దాం టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి 300 స్కోర్ టార్గెట్గా పెట్టుకుందాం. అట్ట అనుకుంటే కనీసం 280 అన్న వస్తాయిగా. ఆ రకంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ బౌలింగ్ని మాత్రం మెరుగుపరుచుకోవట్లేదు మిత్రమా. అది మాత్రం కొంచెం బ్యాడే. ఎందుకంటే బౌలర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా జట్టుకు చాలా కీలకం. జట్టుకు వచ్చారు బ్యాట్స్మెన్ ఎంత ఇంపార్టెంట్, బౌలర్లు అంత ఇంపార్టెంట్. క్వశ్చన్ బ్యాట్స్మెన్స్ అంటే కాదు శ్రీనివాస్. ఇప్పుడు ఒక విషయం గమనించాల్సిందంటే బౌలర్స్ ఎంత సమర్థవంతంగా బౌలింగ్ వేస్తారో ఆ బౌలింగ్ బట్టే కదా ఎదురు వాళ్ళ యొక్క ఆట తీరు. బ్యాట్స్మెన్స్ ఎలా కట్టడి చేయాలంటే ఇప్పుడు శ్రీని చెప్తున్నాడు 5 వికెట్లు ఒక వ్యక్తే తీశాడని. అది కూడా అద్భుతమైన కళ్ళు చెదిరే క్యాచ్ అని చెప్తున్నాడు. నేను పొరపాటు నోరు దాటి అదే వాస్తవం అంట. అదే వాస్తవం అంట. నాకు తెలియదు కదా కర్మ ఆఫ్ ఇండియా. అందుకని బౌలింగ్ లో వాళ్ళు ముఖ్యంగా ఫీల్డింగ్ కూడా చెత్త ఫీల్డింగ్ చేశారు హైదరాబాద్ లో. కనీసం సింగిల్ వచ్చేదని డబల్ ఇస్తున్నారు శంకర్. సింగిల్ వచ్చే బంతికి వీళ్ళు మిస్ఫీల్ చేస్తే ఇంకో బరికి అదనంగా అయిపోయింది. ఒకవేళ స్క్రిప్టెడ్ ఏమో నాకు డౌట్ వస్తుంది. అలా అనుకోకూడదు. అలా స్క్రిప్టెడ్ అని మనం దాన్ని తేల్చుకోకూడదు. ఎందుకంటే చాలా మంది అంటారు ఐపీఎల్ ఫిక్స్డ్ అని, స్క్రిప్టెడ్ అని ఇవన్నీ అంటారు. కానీ మనం అలా అనుకోకూడదు. మనం ఆటని ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం చూస్తాం. వాళ్ళు స్క్రిప్టెడ్ మనకెందుకు అయ్యింది. అది మన వాళ్ళు స్క్రిప్టెడ్ చేస్తున్నారా ఇచ్చేస్తా మనకు అనవసరం. మనం అక్కడ జరిగిందని మనం విశ్లేషించుకున్నాం. ఫీల్డింగ్ చెత్త ఫీల్డింగ్ చేశారు హైదరాబాద్ వాళ్ళు. బౌలింగ్ వరస్ట్ గా ఉంది నిన్న. దాని నుంచి వాళ్ళు ఎప్పుడు పాఠాలు నేర్చుకుంటారో అప్పుడు దాకా హైదరాబాద్ జట్టు గెలుపులు బాట పట్టడం కష్టం. ఆ ఫస్ట్ బ్యాటింగ్ అయిపోగానే హైదరాబాద్ అయిపోయింది. వీళ్ళు ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ బిగిన్ చేశారు. ఓపెనర్లు ఇద్దరు పిచ్చి కొట్టారు, మామూలు కొట్ల. మరి వీళ్ళు బౌలింగ్కి వాళ్ళ బౌలింగ్ వేస్తుంటే బ్యాట్లు లేగలేని వాళ్ళు వీళ్ళ ఓపెనర్లకి ఫస్ట్ వికెట్ ఎప్పుడు పడుతుందో తెలుసా? 81కి ఫస్ట్ వికెట్ పడింది. అంటే మామూలుగా ఇప్పుడు పవర్ ప్లే ఉంటుంది అయిపోయిన తర్వాత వికెట్ పడలా. మరి హైదరాబాద్ బౌలింగ్ ఫీల్డింగ్ అలా ఉంది. అది చెప్తుంది ఏంది? చాలా మాత్రం నిన్న నేను చూడకపోవడం మంచిది అయిపోయింది. మ్యాచ్ చూసినట్టు 3 వికెట్లు తేడా, 3 వికెట్లే పడ్డాయి ఢిల్లీ వాళ్ళే. 3 వికెట్లు. అందులో ఒక ఓపెనర్ 50 కొట్టాడు. తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ అభిషేక్ పోరాడు లోకల్ ప్లేయర్ పిచ్చి కొట్టాడు. ఎందుకంటే సన్ రైజర్స్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక స్టార్డమ్ స్టార్ట్ చేస్తుంది, తర్వాత ఓడిపోతుంటే నిరాశ కలుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే బిగినింగ్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా వాళ్ళు మౌల్డ్ చేశారు. జనాలు మాత్రం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మౌల్డ్ చేశారు. వాళ్ళు ఆకాశంలో విహరించారు. ఎప్పుడు భూమి మీదకి వస్తారో, భూమి మీదకి వచ్చి నడుస్తూ బిగిన్ చేస్తారో అప్పుడు గెలుపులు పాట. దానివల్ల అభిమానులు కూడా ఆకాశంలో విహరిస్తూ నేర్చుకున్నారు. నా వెర్షన్ నేను చెబుతున్నా. అది మాత్రం కరెక్ట్ కాదు. అది మాత్రం మరి హైదరాబాద్ దాని నుంచి ఎప్పుడు బయటపడుద్దో అప్పుడు గెలుపులు పాడపడుతుంది. అలా అప్పుడు దాకా హైదరాబాద్ పెరిగింది అనుకుంటా, లేకుంటే గెలుపు పొగరు తలకెక్కుండా గెలుపు పొగరు తలకెక్కింది. నిజంగా పెట్టే తమ్మైలు కూడా అదే, గెలుపు పొగరు తలకెక్కిన హైదరాబాద్ జట్టు చెప్తున్నా. ఎందుకంటే నువ్వంటివే మన రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు జట్టు అని ఫీలింగ్ వచ్చిద్ది. ఎంత తోడికైనా ఇప్పుడు నాకైనా ఉండిద్ది మన లోకల్ జట్టు అనేది ఉండిద్ది. కానీ చేస్తుంటే కొంచెం బాధగా ఉండిద్ది కదా. చూసారా మనకే వేస్తా ఉన్నాడు వీడు. అది అంటే ఒక రోజు వాడికి పడింది, రెండో రోజు ఆడు భూమి మీద ఉన్నాడు, ఇప్పుడు మనకు పడుతుంది. ఓకే తీసుకోవాల్సిందే. ఎందుకంటే
ఏదైనా తీసుకుందాం మనం. ఎందుకంటే ఒకరోజు వీడు గెలుస్తాడు, ఒకరోజు నేను గెలుస్తుంటాను, ఒకరోజు వాడు గెలుస్తాడు, ఒకరోజు నేనే గెలుస్తుంటాను, ఒకరోజు నేనే గెలుస్తుంటాను, ఒకరోజు ఆడే గెలుస్తుంటాడు, ఎక్కువ నేనే గెలుస్తూ ఉంటాను. ఇప్పుడు సమన్ చేస్తున్నాం మిత్రమా, మెల్లిగా సమన్ చేయబోతున్నాం, మనం నేల మీదకి వచ్చి సమన్ చేయబోతున్నాం. అది ఇప్పుడు మీరు కూడా అండి మీరు అట్లా లెగవద్దు, గాల్లోకి ఎప్పుడు లెగవలేదు. నేను ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాను, చెప్పాను కదా గురువు గారికి, నేను ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాను. కాకపోతే ఏంటంటే ఒక జట్టు తీసుకున్న తర్వాత మాట్లాడుకోవాలి కదా సరదాగా. మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ జాగింగ్ వస్తుంటాం, వచ్చినప్పుడు ఏదన్నా సరదాగా మాట్లాడుకోవడానికి మాకు ఒక హోప్ అంటే మేము ఎప్పుడు రోజు ఇంట్లో ఏదో ఇట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు నైట్ మ్యాచ్ జరిగింది అనుకోండి, మార్నింగ్ వచ్చిన తర్వాత సరదాగా అక్కడ కూర్చుంటే ఎనభై కరసం చేసుకుంటే పిల్లలు మేము అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. లేదనుకోండి ఏదైనా వర్క్ చేసుకున్నా మాట్లాడుతుంటాం. ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వచ్చి సరదాగా బైపాస్ రోడ్ మీద నడుస్తూ ఉంటాం. కానీ చిన్న ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు విడిగా ఇంటిగా మాట్లాడుకునే దానికన్నా ఇలా బయటకు వచ్చి మాట్లాడేది, ఏదన్నా చిన్న వీడియో తీసి పెడితే బాగుంటుందని ఆంజనేయులు చెప్పడం, తర్వాత ఎంబడే మన శ్రీనివాస్ని అడగడం. శ్రీనివాస్ కూడా ఓకేలా, కానీ వీడికి కెమెరా ఫియర్ చాలా ఎక్కువ, బాగా ఎక్కువ. సో కానీ ఇప్పుడు అది లేదు, వెళ్ళిపోయింది. కానీ విడిగా అయితే మాత్రం ఎన్ని మాటలు చెప్పుకుంటాం, కానీ నాకు కూడా ఏంటంటే కెమెరా ముందుకు వస్తే ఏం మాట్లాడాలో అర్థమైతే అవటంలో. వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారో మనం అంత ఎంటర్టైన్మెంట్ అవుతాం. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా వాళ్ళు గాలిలోకి వెళ్ళి మేము మనగాళ్ళం అంటే వాళ్ళు ఎట్టా నేలకి దిగారో అట్టాగే మనం కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వకుండా బెట్టింగ్లు పెట్టి మన ఫ్యామిలీని రోడ్ల మీదకి ఇరుస్తాం, కరెక్ట్ కాదు. మీరు ఓన్లీ క్రికెట్ చూసి ఆస్వాదించి సంతోషిస్తారని కోరుకుంటూ నమస్తే. కానీ ఒక విషయం అండి, శ్రీనివాస్ చెప్పింది మాత్రం 100%. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ మొదటి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన స్టార్టింగ్కి అందరూ కూడా ఏంటంటే చాలా హోప్ పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మా చెన్నై నుంచి మా చుట్టాలు వచ్చారు, నిన్న ఉగాది సందర్భంగా వచ్చినప్పుడు దారిలో ట్రైన్లో ఇదే మాట్లాడుకుంటాం. మా సరదాగా పెట్టుకుంటే 50,000 పోయిందని, ఒక 70,000 పోయిందని, ఒకళ్ళు 2 లక్షలు పోయింది అని చెప్పుకుంటా ఉన్నారంట ట్రైన్లో. వచ్చిన తర్వాత మా బావగారు చెప్తూ ఉంటే వీడియో చూసిన తర్వాత ఏంది మీరు ఇలా వీడియో చేస్తున్న లాస్ట్లో బెట్టింగ్ అని చెప్తున్నారు. ఏంటంటే లేదు, కేవలం ఏంటంటే బెట్టింగ్ అవేర్నెస్, అంటే మేము బెట్టింగ్ మీద మేము అవేర్నెస్ చేయడం కోసం మాకు తెలిసిన ఒక చిన్న ట్రై చేస్తున్నాం, అంతకుమించి మరేం లేదు అని చెప్పగానే మీరు చేసే ప్రతి మంచి పని. సో తప్పకుండా చేయండి. ఎందుకంటే జట్టు బాగా హైప్ వచ్చింది. వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి అంచనాలు ఉంటాయి, ఈ రోజు కాకపోతే రేపు జట్టు అయినా ఖచ్చితంగా, అంటే రేపు మ్యాచ్ మనం గెలుస్తాం అనుకొని మనం ఏమవుతుందంటే తెలియకుండానే దాంట్లో ఒక మోటివేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. శ్రీని చెప్పేది ఏంటంటే మీరు మ్యాచ్ ఎంటర్టైన్ చేయండి, అంటే చూస్తానికి ఇద్దరు ఆటగాళ్ళు చక్కగా ఆడుతుంటారు. కానీ ఒక్కో టైంలో ఆ మ్యాచ్ చూడాలని కూడా బోర్ కొట్టే సందర్భం ఉంటుంది. ఒక జట్టు సూపర్గా ఆడచ్చు, ఇంకో జట్టు సూపర్గా ఆడకపోవచ్చు, కానీ ఇద్దరు చెత్తగా ఆడే సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. లాస్ట్ టైం మేము చూసాం అనమాట. అప్పుడు మ్యాచ్ చూడాలి బోర్ కొట్టింది అనమాట. ఇప్పుడు సీన్ చెప్తున్నాడు, ఒక రన్ వచ్చేదానికి 2 రన్స్ ఆడడం అంటే మనకి బోరే కదండి. ఇప్పుడు సన్ రైజర్స్ చక్కగా ఆడిన వాళ్ళు అంత ఒళ్ళు బద్ధకం అయ్యి వంగకుండా బాల్ పట్టుకోలేకుండా క్యాచ్లు చేతికి వచ్చిన ఏ రకంగా వదిలేస్తుంటే మనం ఏం చేస్తాం? దానికి గుణపాఠాలు నేర్చుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ ఒక్కదాన్ని నమ్ముకోవడం కాదు, బౌలింగ్ని కూడా బాగా ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ మన శ్రీనివాస్కి నిజమైనటువంటి ఓటం అంటే అది ఎలా ఉంటుంది అనేది వచ్చి చూపిద్దాం. మనోడు ఏంటంటే ఇది కొద్దిగా ఇప్పుడు చెప్పాను కదా, నిన్న 2 బహుమతులు వచ్చినాయి మనోడికి. ఆ 2 బహుమతుల కారణంగానే ఆడు క్యాప్ మర్చిపోయాడు, మొహం కడుక్కోవడం మర్చిపోయి అన్నీ మర్చిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీనికి మనకి ఓటమి రుచి చూపిద్దాం రేపటి రోజున. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీనివాస్, నువ్వు రాంగానే చెప్పాల్సింది మిత్రమా, ఇంతవరకు ఇవ్వలేదు, ఇన్ని మాటలు చెప్పాడు కానీ కంగ్రాచులేషన్స్ చేద్దామని అసలు వచ్చిన కాడి నుంచి వస్తున్నాను. ఫస్ట్ రాంగానే నేను చెప్పాను లేదు, ఫస్ట్ రాంగానే ఒక మాట చెప్పాను మీ అందరికి, గెలుపును వాడికి ఇచ్చాం. గెలుపు వాడికి వద్దులేండి. ఇప్పుడు గురించి గెలుపు నువ్వు గెలిచావంటే గెలుపు నీకు ఇచ్చా, ఎందుకంటే అప్పుడు చెత్త జట్టు ఎంచుకున్నట్టే కదా. అందుకని ఎప్పుడైతే నా జట్టు ఎంచుకున్నానో అప్పుడే గెలుపు నీకు వచ్చేసింది. దాని గురించి ప్రత్యేకంగా ఫీల్ అవుతుంది. ఎక్సలెంట్ శ్రీనివాస్. అంటే రాను శ్రీని యొక్క ప్రొడక్షన్ అంటే ఎలా చెప్పాలంటే, మనోడు ఎప్పుడు మ్యాచ్ చూస్తూ ఉంటాడు కాబట్టి ఆటగాళ్ళ యొక్క పూర్తి విషయ విశ్లేషణ మనోడు బాగా తెలుసు. సో అది పెద్ద విశేషమేం కాదు బాలశంకర్ చెప్పేది. నువ్వు మ్యాచ్లు చూస్తాం కంటిన్యూ చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ బ్యాటింగ్ ని బట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. కరెక్ట్, అంటే ఆ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మ్యాచ్ కాదు ఏదో క్యాజువల్ గా చూస్తున్నాలే, నామకే వాస్తేలా కాసేపు చూసి వదిలేస్తాను. ఇప్పుడు 10 ఓవర్లు చూడవసరం, 20 ఓవర్లు చూడవసరంలా, ఒక 10 ఓవర్లు చూసేదానికి ఆట అర్థమైపోద్ది. అంటే ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచ్ అర్థమవుదు. కానీ అప్పుడు నుంచి మనకు తెలుసు కానీ నేను క్రికెట్ మనకు టీవీ కొన్నా కానీ, ఫస్ట్ మా ఇంట్లో టీవీ కొన్నా కానీ నేను చూస్తాను. అది క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ క్రికెట్ అర్థమైన వాళ్ళకి 100% మా ఈ టాకింగ్ అర్థమైపోతుంటుంది. సో తప్పకుండా
మా ఈ యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వలేదు, శ్రీనివాస్. ఓకే ఓకే చూసారు మనకి అలా రావాలి వస్తాయి ఇక ముందు వస్తాయి చూడండి. ఓకే అట్లా కాదు, రేపు తీసుకుందాం మనం. ఓకే శ్రీనివాస్. ఓకే బాయ్.